పొద్దుగాల చెప్పిన 5 గంటలు చేసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అట్లా చెప్తుండాలి అప్పుడప్పుడు జపం మరి అట్లా చెప్పు అట్లా అడుక్కుంటా అంటే అప్పుడే చెప్పుగా राम नमामि ओम ऐं ह्रीं श्रीं धूम्राचकराय नमः ओम ऐं ह्रीं श्रीं ब्रह्मपुष्पकराय नमः ओम ऐं ह्रीं श्रीं कृष्णेकराय नमः ओम ऐं ह्रीं श्रीं रूपाकराय नमः ओम ऐं ह्रीं कपिलाकराय नमः హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజితమ్స్ వ్లాగ్స్. అందరికీ బాగున్నారా? సో నేనైతే వస్తున్నా. సో అందరికీ దేవిని నవరాత్రి శుభాకాంక్షలు. సో ఇప్పుడైతే మేమైతే అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నాం. ఈ రోజు నా బర్త్డే కలిసి వచ్చింది మంచిగా. అమ్మవారి గాజులు కూడా వేసుకొచ్చుకున్నాను నేను. మీరు కూడా వేసుకోకపోతే వేసుకోండి. చాలా మంది అనుకుంటున్నారు 9 days పెట్టుకోవాలా, 9 days ఏం తినకుంటుండాలి అని అనుకుంటున్నారు. అదేం లేదు, 3 days 5 days కూడా పెట్టుకోవచ్చు. 9 days అని ఏమి ఉండదు. అంటే కొంతమంది డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు, గాజులు అవైలబుల్ ఉండవు, గాజులు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి 1 day అయినా పెట్టుకోవచ్చు. 1 year. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫంక్షన్ అయితే పుట్టించుకున్నాను. మా బావ అయితే నిమ్మకాయలు అయితే పుచ్చుతున్నాడు. ఎట్లా ఇవే ఉన్నా సో ఫ్రెండ్స్ నా బర్త్డే సెలబ్రేషన్ ఇంత గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తారంటే సూపర్ గ్రాండ్. అసలుకి ఊహించలే నేను ఇంత గ్రాండ్ గా చేస్తారని. ఆడ లైట్లు, అక్కడ లైటింగ్ సెటప్, 50 kg కేక్. సో సూపర్ సూపర్. బయట మొత్తం వర్షం తోటి, చినుకులతోటి, ఇక్కడ లైటింగ్స్ తోటి, ఇక్కడ కేక్. ఇంకేందయ్య చంద్రం అదిరిందయ్య చంద్రం అని వస్తుండే అప్పుడు. సో అట్లా సెలబ్రేషన్ జరుగుతుంది. సో అయినా హ్యాపీయే, ఎందుకనంటే దుర్గామాత ఇంట్లో కాబట్టి మేము తినకూడదు కాబట్టి. సో ఇంత చిన్న కేక్ తీసుకొచ్చిర్రు, మేమిద్దరం అయితే తినం. కట్ చేయడం మాత్రమే, ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇక తప్పిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కట్ చేయడానికి ఆప్షన్ అంటే తప్పిపోవద్దని అంటారు కదా. సో అందుకోసమని ఈ చిన్న కేక్ తీసుకొచ్చిర్రు. ఈడేమేమో వేస్తాడంటే ఇంకా అగ్గిపెట్ట లైటింగ్స్ ఇంకే అది లేదారా ఇట్లా వెలిగేది. గ్రాండ్ గా తీసినప్పుడు గ్రాండ్ గా ఉండాలి, వెలిగేదేమో గ్రాండ్ గా చేస్తారు. నేను చెడి చేస్తా. 3, 2, 1 అన్నాక ఊపాలి. 2 కాదు, 2, 3 కొంచెం లైటింగ్ ఉండాలి ఎక్కువ. టెక్నాలజీ ఫోటో ఒకటి. సో ఫ్రెండ్స్ ఇగో ఫోటో కోసం అని ఇక్కడ వరకు పెట్టిండు కేక్ అంతే. తినేసాడు నాయన, తినురిగా చెరొక పీస్. నేను తినిపిస్తా పట్టరా డాడీ. మేమేం తినొద్దు ఇద్దరం ఇక, అందుకే చిన్నది తెచ్చిండు కదా డాడీ. నేను తినేది ఉంటే పెద్దది తెస్తుండే, సగం నేనే తింటుండే. దుర్గమాత పెట్టి వెజ్ అయినా తినొద్దు, ఏదైనా బయట. సో ఫ్రెండ్స్ బాయ్, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. వద్దు మంచిగా పాలు తాగుతావు. పాలలో కాదు, ఈ స్వీట్ తిన్న తర్వాత పాలు. సో ఫ్రెండ్స్ బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది, దేవి నవరాత్రుల పూజ అయిపోయింది, నిన్న ఎంగిల్ పూల బతుకమ్మ అయిపోయింది. సో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్గా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా బర్త్డే సెలబ్రేషన్ ఎట్లా అయింది చూసారు కదా. సో కొన్నిసార్లు దుర్గమ్మ తల్లి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది చెప్పే వరకు మా బావ ఊడుకోడు అనమాట, గట్టిగా మొక్కుకున్నాడు మా బావ. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని మొక్కుకున్నాడు. అందుకోసమే అది చెప్పు 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 అంటుండు.
ఆయన మంచిగా తింటాడు, నన్ను చెప్పమంటుండు, నన్ను ఒర్రమంటుండు. ఆయన పక్కన తింటుండు, ఆయన ఎనర్జీ నాకు వస్తుంది, నేను ఒర్రుతున్నా. వద్దిగా నాకు. బాయ్ బాయ్.